రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలయ్య నటించిన అఖండ 2 మూవీ విడుదలపై తాజా సమాచారం ఒకటి ఫిలిమ్స్ నగర్ సర్కిల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవునున్నట్లు బుక్ మై షోలో ఓ అప్డేట్ వచ్చింది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. అఖండ 2 విడుదల కోసం శాయశక్తులా కృషి చేశామని, అయితే ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదని తెలిపింది. ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. ఈ కఠిన పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలు అని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పోస్ట్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అని అనుకోవచ్చు? ఎస్ పావని, ముఖ్యంగా అఖండ 2కి సంబంధించి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 కొన్ని సమస్యల వల్ల ఆపేసామని చెప్పేసి 14 రీల్స్ ప్లస్ చిత్ర సంస్థ అయితే ప్రకటించింది. ఎప్పుడైతే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన చిత్రం ఏదైతే ఉందో, అంటే ఆ రోజు 11 నుండి అంటే 4వ తారీఖు 12కి ప్రీమియర్ షోస్కి కూడా ఆడియన్స్ ముందే టికెట్స్ని కొనుక్కున్న తర్వాత కూడా వారికి తీవ్ర నిస్పృహ మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. అఖండ 2 సినిమా కోసం చాలా సంవత్సరాల నుండి అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నామని, అఖండ 2 ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూసిన నేపథ్యంలో ఇలాంటి ఒక బ్రేక్ అనేది ఆడియన్స్కి పడిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 14 రీల్ ప్లస్ కూడా ఒక పోస్ట్ని విడుదల చేసింది. అదే ఈ సమయంలో, అంటే అఖండ 2 రిలీజ్ కాని సమయంలో మా అందరితో పాటు ప్రేక్షకులు, అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అండగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కూడా ఈ సమయంలో మాకు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పేసి కూడా 14 రీల్స్ ప్లస్ అనే చిత్ర సంస్థ అయితే ఇది పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అఖండ 2 మొత్తానికి అంటే ఈ సంవత్సరం కాకుండా 2026లోనే రిలీజ్ అవ్వబోతుందని రిలీజ్ డేట్, అంటే న్యూ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. రానున్న రోజుల్లో కూడా అఖండ 2కి సంబంధించి న్యూ రిలీజ్ డేట్ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే ప్రీమియర్ షోస్కి కానీ తర్వాత టికెట్స్ బై చేసిన వాళ్ళందరికీ కూడా థియేటర్ ఓనర్స్ వెనక్కి రీఫండ్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే టికెట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్కి కూడా రీఫండ్ ఉంటుందని ప్రతి థియేటర్ యాజమాని కూడా చెప్పడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే అఖండ 2కి సంబంధించి చాలా వరకు బాలకృష్ణ ఫ్యాన్స్ చూసుకుంటే అటు చాలా వరకు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా బుక్ మై షోలో ఇప్పుడు కాదు సినిమా 2026 అని ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి ఇదేదైతే ఉందో వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా అంటే ముందే తెలిసిందా బుక్ మై షోకి అది అఖండ 2 2026లో రిలీజ్ అవ్వబోతుందని, లేక ఈ సంస్థకి ఏదైనా 14 రీల్స్ ప్లస్కి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే వీరికి చెప్పడం జరిగిందా, సినిమా ఆపేస్తారని ముందే తెలుసా అన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వివాదం ఇప్పట్లోనే పరిష్కారం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎస్ పావని, ముఖ్యంగా ఫ్యాన్స్కి సంబంధించి చూసుకుంటే అఖండ 2 డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వబోతుందని అప్పుడే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కానీ ఒక పండగ వాతావరణంలా కూడా అన్ని థియేటర్స్కి హల్చల్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే సినిమా ఆగిపోతుందని తెలిసిన తర్వాత కూడా చాలా వివాదాలు జరిగినాయి. ఎందుకు ఆపేయాలి, ఎందుకు బాలకృష్ణ మూవీ ఆపడానికి ఎవరికి అంత ధైర్యం ఉంది అది అని చెప్పి మాట్లాడారు. కానీ అసలు రీజన్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆపామని కూడా 14 రీల్ ప్లస్ వాళ్ళు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి బుక్ మై షోలో కూడా టికెట్స్ అవైలబుల్, అంటే అఖండ 2 మూవీ టికెట్స్కి సంబంధించి ఆ బుక్ మై షోలో పోస్టర్ మీద మూవీ విల్ బి అవైలబుల్ ఆన్ 2026 అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2026లో మూవీ వస్తుందని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే రానున్న న్యూ రిలీజ్ డేట్ని కూడా త్వరలోనే ఇస్తామని, న్యూ రిలీజ్ డేట్ని కూడా అంటే మొత్తం అందరికీ ప్రేక్షకులకి సంబంధించి సోషల్ ప్లాట్ఫామ్లోనే న్యూ రిలీజ్ డేట్ని కూడా పెడతామని కూడా ఈ రీల్ సంస్థ అయితే చెప్పడం జరిగింది. పావని, దీనిపై బాలయ్య కానీ బోయపాటి శ్రీను కానీ ఏ విధంగా స్పందించారు? ఎస్ పావని, ముఖ్యంగా బాలకృష్ణ కానీ ఇటు బోయపాటి శ్రీనుకు సంబంధించి కూడా వీరిరువురు, అంటే దర్శకుడు కానీ హీరో కానీ సినిమా ఆగిపోవడం అనేది కూడా చాలా వరకు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఖండ 2 అనే కాదు, ఇటు చూసుకుంటే బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ కానీ, సింహ కానీ, అఖండ 1 కానీ అన్ని రీసెంట్ అన్ని వరుస హిట్స్ అనమాట. బాలకృష్ణకి బోయపాటి దర్శకత్వంలో వరుస హిట్ చూసిన బాలకృష్ణ ఇప్పుడు సడన్గా అదే దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కొన్ని గంటల్లో అన్న
ఉన్న నేపథ్యంలోనే ఆగిపోవడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది బాలకృష్ణకు కూడా పెద్ద షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే కోర్టు ఇచ్చిన దాని ప్రకారం సినిమా రిలీజ్ అవ్వే లోపే ఏదైతే బడ్జెట్ ఉందో అది పే చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరు దాన్ని చెయ్యొచ్చులే అనుకున్నారు. తర్వాత రిలీజ్ కూడా అయిపోబోతుంది అన్న సమయంలో కూడా ప్రీమియర్ షోస్ అంటే 4వ తారీఖు 11ంటికి జరగబోయే ప్రీమియర్ షోస్కి కూడా టికెట్స్ అప్పటికే బుక్ అవ్వడం, పెద్ద ఎత్తున తర్వాత 3 రోజులకి టికెట్స్ స్లాట్స్ కూడా బుక్ అయిపోవడం కూడా చూసిన తర్వాత సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళాలని కూడా ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయినప్పటికీ అది కుదరలేని పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా అంటే ప్రేక్షకులు కూడా చాలా వరకు వివాదాస్పదంగా జరుగుతుంది. రానున్న న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడైతే ఉందో దానికి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణకు సంబంధించి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే పాతకాలం సినిమా అంటే ఆయన ఫస్ట్ సినిమా నుండి ఇప్పుడు అఖండ 2 దాకా కూడా ప్రతి ఒక్కరు బాలకృష్ణ సినిమా అంటే ఒక ఎనర్జెటిక్ మూవీ అన్నట్టు ప్రేక్షకులు దాన్ని చూడడానికి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఫ్యాన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? రైట్ పావని. ముఖ్యంగా ఆ రోజు చూసుకుంటే అంటే డిసెంబర్ 4వ తారీఖు థియేటర్ల వద్ద కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. థియేటర్స్ ముందే కూర్చొని కొంతమంది అయితే లేదు సినిమా ఇప్పుడే రిలీజ్ చేయాలి అన్న నేపథ్యాలు కూడా మనకు కనిపించాయి. అయినప్పటికీ కూడా బాలకృష్ణ మూవీ చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారని అంటే అఖండ 2 కోసం వెయిట్ చేయడానికి కూడా ఒక కారణం ఉందంటే ఒక సనాతన ధర్మాన్ని వ్యక్తపరిచే ఒక వ్యక్తిగా అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కనిపించాడు. అంటే సనాతన ధర్మాన్ని సంబంధించిన జోన్లో తీసిన మూవీ కాబట్టి చాలా వరకు పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ సినిమాని చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపించిన వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.